హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి పల్లీ నువ్వుల లడ్డు అండి. చాలా సింపుల్గా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం అయితే 1 కప్పు నువ్వులు, 1 కప్పు పల్లీలు, 1 కప్పు బెల్లం, అలాగే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దాంట్లోకి పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు అయితే ఒక 3-4 మినిట్స్ వరకు అలా ఫ్రై చేసుకోవాలి నెమ్మదిగా. ఇవైతే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి నువ్వులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులైతే ఇలా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసేసుకొని పల్లీలు, నువ్వులు రెండు కలిపి మిక్సర్ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పల్లీలు అయితే పొట్టు తీయకుండానే వేసేసాను, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక 4 ఇలాచీని కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 కప్పు బెల్లాన్ని కూడా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్నంతా వేరొక ప్లేట్లోకి వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా లడ్డూలని చేసేసుకుంటే మన లడ్డు అనేది రెడీ అయిపోయినట్టే. ఈ లడ్డూలు అయితే అసలు చాలా చాలా బాగుంటాయండి. నేనైతే అప్పుడప్పుడు పిల్లల కోసం చేస్తూనే ఉంటాను ఇలా. ఇంతేనండి, మన పల్లి నువ్వుల లడ్డు అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా హెల్తీగా
ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తినేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.